ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 20వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం సురక్షితమైన హస్తాలు. సురక్షితమైన హస్తాలు. దేవుని వాక్యం చదువుకుందాం అండి. కీర్తన గ్రంథం 32వ కీర్తన 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించుదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు, వారి కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, మరి దేవుడు తప్పకుండా మనం కష్టపడి బిడ్డలు మరి చదివినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రతి బిడ్డ కోసం ఆయా ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డ పట్ల దేవుడు తన బలమైన కార్యం జరిగించి జ్ఞానాత్మత నింపి అభిషేకించి బిడ్డలు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలని బిడ్డలందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డలు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఈ ఉదయకాలంలో సురక్షితమైన హస్తాలు మరి ప్రభు హస్తాల్లో మనం చూస్తున్నాం. కీర్తన 32 కీర్తన 7వ వచనంలో నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు, విమోచన గానంతో నీవు నన్ను ఆవరించదు అని తండ్రి అయిన దేవుడు మనకు ఆశీర్వదుర్గమని, ఆపదల రక్షకుడని, ఆందోళన పాటలుగా మార్చే మోచకుడని ఈ వచనం, ఈ వాగ్దానం మనకి ఎంతగానో నమ్మకాన్ని ఇస్తుంది. పాప క్షమాపణ పొందిన హృదయానికి ఇది గొప్ప ఆదరణ. దేని బిడ్డ, ఈ సమయంలో ఏ శ్రమలో, ఏ కష్టంలో, ఏ వేదనలో, ఏ సమస్యలో ఉన్నావో అయితే ప్రభు దగ్గర రా. ఆయన నీకు దాగు చోటుగా శ్రమలో రండి. ఎటువంటి శ్రమ అయినా, కష్టమైనా, వేదైన, రోగమైన, ఆర్థిక సమస్య అయినా, ఏ సమస్య అయినా ప్రభు నిన్ను తన యొక్క రెక్కల చాటున తన బలిష్టమైన హస్తాలు, సురక్షితమైన హస్తాలు నిన్ను దాచి ఆ శ్రమలోంచి నిన్ను విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ 32 కీర్తన 7వ వచనం, దేవుడు నిజమైన ఆశ్రయంగా మనకు ఉంటాడంట. అవును, దేవుని స్తోత్రం. దేవుడు మనకు ఆశ్రయం దుర్గమైనాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని 46 కీర్తనలు మనం చూస్తున్నాం. శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు మనుషుల్లోనూ లోకస్తులనేనో నమ్ముకోకుండా దేవుని వైపు మనం పరిగెత్తాలి. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించిన మేరేను మనం చూస్తున్నాం. ఆయన మనకు సురక్షితమైన దాగు చోటుగా ఉన్నాడు కనుక దేవుని బిడ్డ, నేడే నువ్వు ఏ నిరాశ పడకుండా దాగు చోటైన ప్రభు దగ్గర రా. శ్రమలో మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవుడు మన శ్రమల నుండి కాపాడుతాడు. క్లిష్ట సమయాల్లో అండగా ఉంటాడు. ఒకవేళ దేవుని బిడ్డ ఈ వర్తమానం వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు ఏదైనా కష్టంలో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, చాలా మరి సీరియస్ పరిస్థితుల్లో ఉన్నాము, ఒకవేళ హాస్పిటల్లో ఉన్నాము, ఐసీయూలో ఉన్నాము, ఒకవేళ అప్పే సమస్య, కోర్టు సమస్య ఏదైనప్పటికీ కూడా దేవుడు క్లిష్ట సమయంలో, ఆ కష్టంలో దేవుడు నీకు అండగా ఉండి ఆయన తన సురక్షితమైన హస్తాల్లో నేను దాస్తాడు. దేవుని స్తోత్రం. విమోచన గానాలతో మనం అప్పుడు ప్రభుని స్తుతిస్తాం. దేవుడు మనల్ని చుట్టుముట్టి మన దుఃఖాన్ని సంతోషంగా మార్చి విమోచన పాటలతో నింపుతాడు. హల్లెలూయా. పశ్చాత్తాపం మరి ధన్యత. ఈ కీర్తన తన పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొందిన దావీదు ఆనందాన్ని దేవునిపై ఉంచిన విశ్వాసం తెలుపుతుంది. ఈ యొక్క వాగ్దానం బట్టి మన కష్టాలను దేవునికి అప్పగించి ఆయనలో దాగి ఆయన ఇచ్చే రక్షణలో మనం సంతోషించాలి. దేవుని బిడ్డ, ఈ సమయం ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. ఈ కీర్తన గ్రంథం 32వ కీర్తనలో దావీదు భక్తుడు అంతిమంగా తాను కనుగొన్న ఏకైక దాగుచోటు దేవుడే అని రాశాడు. హల్లెలూయా. ఆయన మన పాపముల కొరకై క్షమాపణ అనుగ్రహిస్తాడని ఈ 32వ కీర్తన 1 నుంచి 5 వచనాలు చూస్తాం. అంతేకాదు, గందరగోళ పరిస్థితుల మధ్య కూడా ప్రార్థన చేయగలమని ఈ 6వ వచనంలో మనకి ప్రోత్సాహం ఇస్తున్నాడు. 7వ వచనంలో కీర్తనకారుడు దేవుళ్ళు అతనికున్న విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షించదు, విమోచన గానాలతో నిన్ను ఆవరించదు అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద మన ఉనికి సున్నితమైన తాడుపేటలు తెగిపోతుండగా మనం యేసుప్రభు క్షమాపణ కార్యమును బట్టి దేవుడిచ్చిన నిత్య క్షేమానికి పరుగున వెళ్ళవచ్చని తెలుసుకోవడం ఎంతో మంచి విషయం. కనుక యేసు ప్రభువులో మనకు ఆశ్రయం ఉంది, క్షేమం ఉంది, క్షమాపణ ఉంది. ఎంతో మన భయాలు, భారాలు అన్నీ ప్రభు మీద వేద్దాం. ఆయన మనల్ని సురక్షితమైన హస్తాల భద్రపరిచి కాచి కాపాడుతాడు, శ్రమల నుండి రక్షిస్తాడు. ఆ రీతిగా చేయటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక.
దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమున వందనాలు స్తోత్రాలు చెల్లించినావు నాయన. ఈ ఉదయకాలంలో ఎంతమంది అయితే కష్టాలు, సమస్యలు, వేదనలు, దుఃఖాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో నాయన, మరి కోర్టు సమస్యలు ప్రభా, ఇంకా వారు ప్రియులు నాయన, మరి సీరియస్ కండిషన్ ఎవరైతే హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉంటున్నారో ఇప్పుడే కనికరించి వారి వారి యొక్క సమస్యలన్నిటి నుంచి విడుదల చేసి నీ సురక్షితమైన హస్తాల్లో వారిని దాచను ప్రభా. ఆ శ్రమల నుండి, కష్టం నుంచి గొప్ప విడుదల ఈ ఉదయకాలంలో ప్రకటిస్తున్నావు నాని కొందనాలు చేసినాను. ప్రపంచ దేశాల నుంచి, ఏ ప్రాంతంలోంచి, ఏ సమయంలోనే బిడ్డలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు. నీ బలమైన కార్యం జరిగించుకుని ఆయన మా తండ్రిని స్తోత్రాలు చించుకున్నాను తండ్రి. ఏదైనా పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకృష్ణ బిడ్డలు ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన మా తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాణిజ్య దుఃఖంలో వేదన్నారు అటువరకు కావాల్సిన ఆదరణ పరిశుద్ధాత్మదేవ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక, వీసాలు రాక మా తండ్రి మరి ఎంతో వేదనతో, దుఃఖంతోనే బిడ్డల పట్ల కార్యం జరిగించుకొని ఈ నెలలో, ఈ వారంలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగులు వచ్చునుగాక, అద్భుతం జరుగునుగాక. వివాహం కాని యవన బిడ్డలకు మా తండ్రి వయసులు పెరిగిపోయి వివాహం కాక ఎంటపడిన మరి ఆడబిడ్డల కోసం, మగబిడ్డల కోసం ప్రత్యేకంగా పాద సన్నిధిని ఎత్తిపెట్టుకుంటున్నాం తండ్రి. చక్కని విశ్వాసాలైన బిడ్డలు దయచేసి నాయన మా తండ్రి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. మా తండ్రిని హోరిటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం దీవించండి. ఈ పరిచయకి ఎంతగానో సహాయపడుతూ ప్రార్థిస్తున్నటువంటి మా ప్రియులందరినీ మరి దీవించి ఆశించి వారి అవసరాలు తీర్చమని ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడు నుంచి, దుష్టు నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేని నడిపించి బలపరచునుగాక. ఆమేన్.